వారు బి రాజ్ కుమార్ మరియు శైలజ ఉండేల రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి ఆ దేవాది దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించాలని మంచి ఆరోగ్యమును దయచేయాలని ప్రార్థన చేస్తూ పూజ కోరువారు రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫాదర్ జాకు జయరాజ్, ఫాదర్ జాకు జీవన్ కుమార్. వీరు చేసినటువంటి దేవుని సేవలో ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉండాలని, తల్లి మేరీ మాత దీవెనలు ప్రార్థనలు వారికి తోడుగా ఉండాలని పూజ కోరువారు జాకు బాలయ్య, అంతోనమ్మ కుటుంబ సభ్యులు. అనకల్ల జసింత, మౌనిక, ఓబ్లేస్ ను దేవుడు దీవించాలని, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలని, కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని పూజ. కొన్నెపాటి విజయ్ దేవదాస్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తల్లి నిత్య సహాయమాత దీవెనలు ప్రార్థనలు ఉండాలని పూజ కోరువారు కె విజయ్ దేవదాసు కుటుంబ సభ్యులు. సిస్టర్ సరోజ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి సిస్టర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయాలని పూజ కోరువారు సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సిస్టర్స్. కమలాపురం శౌరి, జయమ్మ, సుస్మిత మరియు మనోహర్ను దేవుడు దీవించాలని పూజ. మరణించిన దివ్యగండ్ల పూజితకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుచు ఇత్విక్ చదువులో దేవుడు సహాయపడాలని, కవితకు సంతానం కలగాలని, మరి రవి చేస్తున్న పనులు నెరవేర్చాలని పూజ. ధీరజ్కు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయాలని పూజ. ఎంఎస్ రాయల్ ఫ్రీడమ్ ఫైటర్ మరియు కమలమ్మ వారి ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజ. సిస్టర్ కవిత మరియు ఆమెతో పనిచేస్తున్నటువంటి సిస్టర్లందరినీ కూడా దేవాది దేవుడు దీవించాలని, వారు చేస్తున్నటువంటి పనులు దేవుడు తోడు నీడగా ఉండాలని, మరియమాత దీవెనలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని పూజ. మునయ్య, శాంతమ్మ కుటుంబంలో దేవుడు దీవించాలని, వారికి మంచి ఆరోగ్యమును దయచేయాలని పూజ. లూర్దు మేరీ ప్రసన్న ఈరోజు తమ జన్మదినంను జరుపుకుంటుంది కాబట్టి ఆ దేవాది దేవుడు ఆమెను దీవించాలని పూజ. డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ హరితారెడ్డి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారు తలంచిన తలంపులు దేవుని కృప వలన నెరవేరాలని, వారికి మంచి భవిష్యత్తును దయచేయాలని దేవుని ప్రార్థిస్తూ పూజ కోరువారు ఆర్ ఫాతిమా ఇన్నారెడ్డి. ఉట్టె విజయ్ కుమార్ మరియు వీరి భార్య పార్వతిని, మరి వీరి బిడ్డలను, వీరి యొక్క వ్యాపారమును దేవుడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా అభివృద్ధి చేయాలని, వీరి యొక్క కుటుంబానికి ఆ దేవాది దేవుడు తోడు నీడగా ఉండాలని, మరియ తల్లి ఆశీర్వాదాలు వీరికి ఎల్లప్పుడూ ఉండాలని, వీరికి మంచి ఆరోగ్యమును దయచేయాలని పూజ కోరువారు బిట్టు మరి నిర్మల జ్యోతి. ఈ దివ్య బలి పూజ బిట్టు, నిర్మల జ్యోతి, సందీప్ విషయంలో ఆ దేవాది దేవుడు దయచేసిన సకల మేళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, వీరికి మంచి ఆరోగ్యమును దయచేయాలని పూజ కోరువారు బిట్టు మరియు నిర్మల జ్యోతి, సందీప్. ఈ దివ్య బలి పూజలో ఇక్కడికి విచ్చేస్తున్న గురువులకు, కన్యాశ్రీలకు మరి ఎంతో మంది మరియ తల్లి ఆశీర్వాదముల కొరకు ప్రభు క్లినిక్ నుండి వచ్చేసి ఉన్నారు. వీరందరి కోరికలు నెరవేరాలని, వీరందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని పూజ కోరువారు బిట్టు మరియు నిర్మల జ్యోతి. ఈ దిగుబలి పూజలో వెంకటరామిరెడ్డిని మరియు వీరి కుటుంబానికి ఆ దేవాది దేవుడు తోడు నీడగా ఉండాలని, తల్లి మరియమ్మ గారి ఆశీర్వాదములు ఎల్లప్పుడూ వీరి బిడ్డలపై, వీరి కుటుంబంపై ఉండాలని, వీరి కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యములు దయచేయాలని పూజ కోరువారు బిట్టు మరియు నిర్మల జ్యోతి.
ఏం పడాలా మీరు పాట పద్ధతి మాత్రం చెప్తాను.
ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. దయచేసి అందరు కూర్చోండి. ప్రభునందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ నిత్య సహాయ మాతగా పిలువబడి తల్లి మేరీమాత పండగ శుభాకాంక్షల్ని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీకందరికీ పండగ శుభాకాంక్షలు. గమనించండి, అన్న కూర్చో, టిప్తో పెట్టు, ఆడ పెట్టు, అన్న కూర్చో, ఆడ పెట్టుకో. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయడానికి దేవుడు ఈ లోకములో తల్లిని సృష్టించాడని చెప్తారు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయడానికి దేవుడు ఈ లోకములో తల్లిని సృష్టించాడన్నది లోకోక్తి. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూపించడానికి, తెలియజేయడానికి కాదు, చూపించడానికి దేవుడు మరియ తల్లిని ఈ భూమి పైన పుట్టించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం కూడా. లూకాసు వార్త 1వ అధ్యాయము 42లో మరియ తల్లి గురించి ఎలిజబెతమ్మ పలుకుతూ ఈ మాట అంటుంది, స్త్రీలందరిలో నీవు, అందరు చెప్పాలి, స్త్రీలందరూ నీవు ధన్యురాలవు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియను ధన్యురాలని పిలవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆమెలో ఏ పాపం లేదు. రెండవది, ఆమె దేవుని తల్లి కనుక ఏ పాపము లేనటువంటి దేవుని తల్లిగా పిలువబడే మరియను ఈరోజు మనము మన ప్రొద్దుటూరు విచారణలో నిత్య సహాయ మాతగా కొనియాడటము మనకెంతటి భాగ్యం అండి. కాబట్టి ఏ పాపము లేనటువంటి దేవుని తల్లిగా పిలువబడే నిత్య సహాయ మాత మన ప్రొద్దుటూరు చర్చిలో ఆమె మరి వెలయటం, ఇక్కడికి వచ్చే అనేక మంది మీ అందరినీ ఆ తల్లి జ్ఞాపకం చేసుకొని మీకోసం ప్రార్థన చేయటం, దేవుని మేలులతో మనందరిని నింపటము, ఇది మనందరికీ ఎంతో మరి ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఈ తల్లి పండగను కొనియాడుతున్నటువంటి మనం ఈరోజు పండగ చేసుకుంటున్నాం, సంతోషపడుతున్నాం. సంతోషదాయకమైనటువంటి ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర దినోత్సవం మరియు తల్లి మరియమాత మోక్షారోహణ పండుగ. ఈ గొప్ప దినము నాడు మనందరి ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు మన ప్రీతమ గురువులు వేయించేస్తున్నారు. వారందరూ కూడా మరి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మరి అభినందనని వందనాలు తెలియజేస్తున్నారు. సో ప్రత్యేకించి ఈరోజు గురువుల ప్రతినిధిగా మన మధ్యకు ఇచ్చేసి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి వారు మన కడప మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్గా ఉన్నటువంటి మోస్ట్ రెవరెండ్ మౌంట్ సిగ్నల్ రెవరెండ్ ఫాదర్ తలారి బాలరాజ్ గారు. మరి వారిని కూడా ప్రేమతో మనందరం కూడా చప్పట్లతో మన మధ్యకు మన విచారణకు ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా మన మేత్రాసన ప్రొక్యూరేటర్ ఫాదర్గా ఉన్నటువంటి కోశాది ఫాదర్గా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ సంపటూరు సురేష్ గారు మన మధ్య ఉండటం
మనకి ఎంతో మరి సంతోషదాయకం. వారిని కూడా మీ అందరి తరఫున మరి ప్రేమతో ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం. అదేవిధంగా మన మధ్య మరి అభిషక్త గురువులు ఉన్నారు, కడప నేత్రాసనంలో వచ్చినటువంటి గురువులు ఉన్నారు, అదేవిధంగా మన ప్రొద్దుటూరు నీళ్ళ నుండి వచ్చినటువంటి గురువులు ఉన్నారు. సో వారందరినీ కూడా మరొకసారి మీ అందరి తరఫున ప్రేమతో ఈ పండుగ వేడుకలకు గాను ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడతాం. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 3 దినాల పాటు త్రిదుముగా ఈ నిత్య సహాయ మాత వేడుకలను మనము మరి కొనియాడుతున్నాము. ఈరోజు చివరి దినము, మరి పండుగ రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తితో విశ్వాసముతో ఈనాటి దేవుని పూజలో పాల్గొని తల్లి నిత్య సహాయ మాత ప్రార్థనా సహాయం ద్వారా దేవుడి దీవులు పొందాలని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను. మరి అందరు లేచి నిలబడినట్లయితే మరి మన కోసము మరి దీవు బలి సమర్పించవలసిందిగా మరి రెవరెండ్ ఫాదర్ మోహన్ సిగ్నర్ మరి టి బాలదాస్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పొద్దుటూరు విచారణ గురువులు, పొద్దుటూరు డీన్ రెవరెండ్ ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారికి, నేత్రాసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ సురేష్ గారికి, సహాయ గురువులు ఫాదర్ మహేష్ గారు, ఈ వేడుకలకు వచ్చిన పూజ్య గురువులందరికీ, ప్రత్యేకంగా పూర్మావుల డీన్ ఫాదర్ యాదవ్ విజయభాస్కర్ గారికి, సిస్టర్లకు, పెద్దలకు, కమిటీ మెంబర్స్కు, ధర్మదాసులకు, మీడియా వారికి, ఈ వేడుకలో, ఈ పూజలో, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ఈనాటి పండుగ శుభాకాంక్షలను, దేవుని దీవెనలు అందజేస్తున్నాము. మన పీఠాధిపతులు మహాగంట వహించిన గాలిబాలి తండ్రి గారు తమ యొక్క దీవెనలను, తమ శుభాకాంక్షలను మీ అందరికీ, ముఖ్యంగా విచారణ గురువులకు, పెద్దలకు, ఈ వేడుకలకు వచ్చిన వారందరూ కూడా తెలియచేయమని చెప్పి ఉన్నారు. వారి తరఫున వారి యొక్క శుభాకాంక్షలు మీకు అందజేస్తున్నాము. ఈనాడు భారతదేశం అంతా కూడా 78వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా కొనియాడింది. దాంట్లో భాగం మనం కూడా భారతీయులుగా ఆ వేడుకలలో పాల్పంచుకున్నాము, సంబరాలు చేసుకున్నాము, మన దేశం కోసం ప్రార్థించుకున్నాము. మరొకసారి మన దేశం కోసం ఈ పూజలో ప్రార్థిద్దాము. మరి కథోలికులముగా, క్రైస్తవులముగా మరియమ్మ గారు మోక్షారోపణమైన పండుగను యావత్ కథోలిక శ్రీ సభ జరుపుకున్నది. మరి ప్రత్యేకంగా గత 3 రోజుల నుంచి పొద్దుటూరి విచారణ విశ్వాసులందరూ కూడా మరియే తల్లి నిత్య సహాయ మాత, ఆ నిత్యము సహాయం చేసే తల్లి, మనకు తోడుగా ఉండే తల్లి అని ఆమె దగ్గర చేరి ప్రార్థిస్తున్నాము. ఆమె వేడుదలను కోరుతూ, ఆమె వేడుదల ద్వారా దేవుని యొక్క దీవెనలు, మేలులను, అద్భుతాలు పొందే విధంగా మనందరం ఇక్కడికి వచ్చున్నాము. మరి తల్లి ద్వారా మన ప్రార్థనలు ఆలకించబడి దేవుడు తన యొక్క కృపావరములను మీ అందరిపైన, ముఖ్యంగా పూజ ఉద్దేశములను బట్టి వారిని ఆశీర్వదించమని, మీకు, మీ కుటుంబాలకు శాంతి, సమాధానములు, ఆయురారోగ్యములు ప్రసాదించాలని, మీ మనసులో ఉన్న అనేక రకమైన మీ కోరికలు, తలంపులు, ఆశలన్నీ కూడా ఈ పీఠం ముందు నుంచి దేవునికి సమర్పించుకుందాము. ఈ పూజలో యోగ్యులముగా పాల్గొనడానికి మనం చేసిన పొరపాట్లు, తప్పులు, పాపములు, మన యొక్క అయోగ్యతను గుర్తు చేసుకుంటూ దేవుని ముందు క్షమాభిక్షను వేడుకుందాము. మీ శరణు కోరి వచ్చితినయ్యా, దర్శనముకై నిలచితినయ్యా, యేసయ్యా, యేసయ్యా.
దర్శనముకై నిలచితినయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనం చేర్చును గాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి కలుగును గాక.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీవు నీ కుమారుని తల్లియును నిత్య సహాయ మాత అయిన మరియమ్మ గారిని ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకుని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరంతరము స్వర్గముపై మా మనస్సులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగునట్లు మీ కృపను మాకు ప్రసాదించండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి, ఎవరు మాట్లాడద్దు. దేవుని వాక్యము చదవబడుతున్న సమయంలో అందరూ భక్తితో విశ్వాసంతో దేవుడి మాట వినవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం. దయచేసి గమనించండి. పక్క రోడ్లో మీ మోటార్ సైకిల్ అన్ని పెట్టి ఉన్నారు. ఒక అర్ధగంటలో పోలీసు వ్యాన్ వచ్చి అన్ని ఎత్తుకొని పోతుంది. జాగ్రత్తగా మీరు తీసేసుకోండి. వాళ్ళు కంప్లైంట్ చేశారు, పక్క ఇంట్లో వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు. మోటార్ సైకిల్ వాళ్ళ కార్లు లోపలికి పోయేదానికి ఇబ్బందిగా ఉందని ఇక్కడ వచ్చి చెప్పారు. పోయి మోటార్ సైకిల్స్ అన్ని పక్కకు తీసేసుకోండి. దయచేసి గమనించండి. పోయిన తర్వాత మళ్ళీ బాధపడితే ప్రయోజనం లేదు. 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1 నుంచి 6 మరియు 10వ వచనము. దివ్యంగా దేవుని ఆలయము తెరవబడదు. ఆ ఆలయమున ఒప్పందుకు కేటికయు కాననయు. అందులో మెరుపులను, గర్జనలను, ఉరుములను, భూకంపములను, వడగండ్ల వారను ప్రారంభమయ్యను. అంతటా పిడియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండేది. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండేది. ఆమె ఇందు చూడాలి. ప్రసవ వేదన వలన ఆమె మూలుగు చెందెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప చక్కము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరమున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందరి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవించగానే శిశువుల మీద ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవింపగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును తీసుకొని పోబడను. ఆమె ఎడారికి పారిపోయేను. దేవుడు ఆమెకు ఒక నివాసము ఏర్పరచను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడేది. అంతటా దివ్యందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుతాది. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నిలిపెను. ఏదైనా మన సోదరులపై నేరము మోపవాడు, రేయువలో దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటికి గెంటి వేయబడినాడు. ఇదేన వారి వాకు.
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 25 వరకు. మరణమును నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడినట సత్యము. ఏలైనా ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుతున్నారో అటులనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందిన వారు, అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులందరినీ ఓడించి ఆయన పాదముల కింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అతడ ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వాన్ని అంచుల వరకు నింపారు. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యుద్ధకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయేది. విందు నడిపే పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రసపు ద్రాక్షారసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ మా కోసం ప్రార్థించని చెప్పాలి. నిత్య సహాయ మాత హృదయం పైన చేసి పెట్టుకొని చెప్తున్నాను. దశ దిక్కులు చూడకండి, చాలా మంది దిక్కులు చూస్తున్నారు. నిత్య సహాయ మాత, కుడి చేతి పైకి చెప్తాం. నిత్య సహాయ మాత గమనించండి. నా ప్రొద్దుటూరు విచారణలో ఉన్న ప్రజలు చాలామంది నిత్య సహాయ మాత ద్వారా దేవుడు దీనిని ఎన్నో 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 పొందుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చి కలిసి నెల కూడా కాలేదు, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. ఎంతోమంది జీవితాల్లో ఈ దగ్గరికి వచ్చినటువంటి వారి జీవితాలు ఎన్నో అద్భుతాలు. మన ప్రొద్దుటూరు విచారణలో నిత్య సహాయ మాత ప్రార్థన చాలా బలంగా ఉంది. అదేవిధంగా మరీ తల్లి చాలా చోట్ల రకరకాల మాతగా పిలువబడుతుంది. ఆరోగ్య మాత, వ్యాకుల మాత, సో రక్షణ మాత. కాబట్టి వాక్యానికి ముందుగా ఇప్పుడు తల్లి మేరీ మాత మరి పలు విధాలు మీ మధ్యకి రావటం మీరు చూస్తారు. మరి అందరూ కూడా భక్తితో మరి యొక్క సన్నివేశాన్ని తెలిపించవలసిందిగా మీకు ప్రేమపూర్వకం మనవి చేస్తున్నాం.
వీడియో తీసిన అందరూ కూర్చోవాలి, దయచేసి కూర్చోండి. ఇప్పుడు గొప్ప వాక్యము మీకు అందించబడుతుంది. భక్తితో విశ్వాసంతో దేవుడి వాక్యం వినవలసిందిగా మేము అందరూ చేస్తున్నాం. ఈ యొక్క పీఠం ముందున్న మనందరం కూడా ఒకసారి ఈ పీఠం వైపు కన్నులెత్తి చూడండి. ఇక్కడ 3 పీఠములు ఉన్నవి. మధ్యలో ఒక పెద్ద పీఠము, ఆ తర్వాత బైబిల్ చదివేదానికి ఒక పీఠము, ఇక ఇటు పక్కన మరియమ్మ గారికి ఒక పీఠము. ఈ 3 పీఠాలు మన విశ్వాసానికి, ముఖ్యం కథోలిక విశ్వాసంలో ప్రధాన పాత్రను, భూమికను పోషిస్తున్నవి. ఇటుపక్క దేవుని వాక్యము, బైబుల్ అనగా దేవుని వాక్యము, దేవుని స్వరం. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదానికి దీపం అన్నాడు కీర్తనాకారుడు. ఆదిలో వాక్కు ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం వింటున్నాము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మన మధ్య వెలసెను. ఇంకొక మాట చెప్పండి, బైబిల్ అంతా కూడా దేవుడు మనుషులకు రాసిన ప్రేమ లేఖ అంటాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ యొక్క వాక్యములో వర్ణించబడింది. ఆ వాక్యమంతా కూడా మనల్ని ఈ యొక్క పీఠం వైపు అనగా దేవుడి వైపు, ఎవరిక్కడ క్రీస్తు ప్రభు ఇక్కడ కొద్దిసేపట్లో తన శరీరమును, రక్తమును మనకు అందించబోతున్నాడు. మనము సమర్పించబోయే అప్పము, ద్రాక్షరసము తన శరీరమైనది దివ్య శరీర రక్తములుగా మార్చబోతున్నాడు. ఇది పవిత్ర పీఠం అనగా దేవుడే ఈ పీఠం మీదకి రాబోతున్నాడు. ఇటువైపు మరియ తల్లి ఈ యొక్క దేవుని ఈ భూమి మీదకి తీసుకొచ్చడానికి మరియ తల్లి ఒక పాత్రగా, ఒక మందసముగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుని తర్వాత విశిష్టముగా ఈ యొక్క భూమి మీద మరియమ్మ అనే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. క్రైస్తవులే కాదు, హిందువులు, ముస్లింలు, దేవుని నమ్మని వారు కూడా మరియమ్మ ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా తెలుసు? ఈ మరియమ్మ యేసు తల్లి, యేసుక్రీస్తుకు తల్లిగా ఈమె లోకానికి పరిచయం. ఇందాక మనం చూసాం, చాలామంది పిల్లలు చక్కగా మరీ తల్లి వలె అలంకరణ తీసుకుని మన ముందు నడిచి వెళ్ళారు. 2006వ సంవత్సరంలో నేను రోమ్ నగరానికి పై చదువులు చదివేదానికి వెళ్ళాను. అక్కడ ఒక పుణ్యక్షేత్రం డివినో అమోరే అంటారు, డివైన్ లవ్, అవర్ లేడీ ఆఫ్ డివైన్ లవ్ అని పుణ్యక్షేత్రం పెద్ద రోమ్లో చాలా ప్రాముఖ్యత చెందింది. మరియ తల్లి దేవుని ప్రేమ మాత అని. అక్కడ ఒక పెద్ద మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో మరియమ్మ గారి ఫోటోలు కొన్ని వందలు ఉన్నవి. నేను పోయి కొత్తలో పోయి అందరూ చూస్తుంటే భక్తులు నేను పోయి చూశాను. ఏంటంటే ఈ మరియమ్మ ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఆమె రూపం ఉంది. ఆఫ్రికా దేశంలో వాళ్ళకు తగిన విధంగా ఆమెను తయారు చేస్తున్నారు. రష్యా దేశంలో వాళ్ళకి తగిన విధంగా, భారతదేశంలో చీర కట్టి మన సంస్కృతి, మన సాంప్రదాయం తగిన విధంగా అట్లా అలంకరించడం మొదలుపెట్టారు. కొన్ని వందల దేశాలలో వందల రూపాలు, ప్రతిమలు ఆ విధంగా తయారు చేస్తున్నారు. మన ప్రాంతంలో చెప్పుకుంటూ పోతే ఎలాంగిని మాత అని, గుణదల మాత అని, కోడూరు మాత అని, పుండి మాత అని, ఇక బయటకు పోతే ఫాతిమా మాత, లూర్దు మాత అని చెప్పి ఈ విధంగా ఎన్నో రకాలుగా మరియ తల్లిని సంబోధిస్తున్నారు. మరి ఈరోజు మనము మరియ తల్లిని నిత్య సహాయ మాతగా మనం సంబోధిస్తూ ప్రార్థిస్తున్నాము. సో మరియ తల్లి ఫైనల్గా ఆమె ఏం చేసిందంటే దేవుని వైపు, రక్షకుని వైపు నడిపిస్తుంది. అనగా
ఒక పక్క వాక్యము, ఒక పక్క మరియ తల్లి ఉంటూ ఇందాక సువిశేషంలో మనం విన్న విధంగా ఆయన చెప్పినట్టు చేయండి అని దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు. మరియ తల్లిని మనము స్మరించుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకముగా. ఇందాక ఫాదర్ చెప్పారు విచారణ గురువులు, మరియ తల్లి ద్వారా నిత్య సహాయ మాత ద్వారా ఈ యొక్క విచారణ ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి ప్రార్థించిన ప్రతి వ్యక్తి కూడా పొట్టి చేతులతో పోవడం లేదు, దేవుని దీవెనలు పొందుతున్నారని చెప్పేసి. ఈ మరియమ్మను ఎందుకు మనం అంత గౌరవించాలి, ఎందుకు ఆమె నామాన్ని మనం స్మరించాలి? ఏంటి ఆమె గొప్పతనం? ఆమె గొప్పతనం అంతా ఆమెలో కాదండి, దేవునిలో ఉంది. దేవుని మహిమ ఆమె యందు ప్రదర్శితము చేయబడింది, వ్యక్తము చేయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి చదువుకున్నట్లయితే అక్కడ యేసు జననము దూత ప్రకటన అని రాయబడింది. ఇక్కడ 27వ అధ్యాయంలో గబ్రియేలు దూత ఒక స్త్రీ దగ్గరికి పంపబడిందంట దేవుని చేత. ఆమె మరియమ్మ. ఆ మరియమ్మ దగ్గరికి ఆమె వస్తాను, ఏమిటి దేవుని దూత? అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం. ఇది ఆమె గొప్పతనం. అనుగ్రహం ఏంటి? అనుగ్రహం అంటే దేవుని కృపావరములు సమృద్ధిగా నీ మీద ఉన్నవి కాబట్టి నువ్వు అనుగ్రహం చెందినావు, ఆశీర్వాదం పొందిన దానివి, ప్రత్యేక వరము పొందిన దానివి, నీకు శుభము అని స్వయంగా దేవదూతే ఆమె ముందు మోకరించి ఆమె పొగుడుతుంది. ఈ భాష, ఈ మాటలు మరియమ్మకు అర్థం కాలేదు. ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా ఆమె చెప్తుందంట 30వ వచనంలో, మరియమ్మ నువ్వు భయపడవద్దు, నువ్వు దేవుని అనుగ్రహమును, దేవుని శక్తిని, దేవుని కృపను సమృద్ధిగా పొంది ఉన్నావు. ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు. ఆయనకు, ఆ శిశువునకు, ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టుము. ఎందుకంటే ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ఆయన మహనీయుడు, మహోన్నతుని కుమారుడు. ఇంకా ఆయన రాజ్యమునకు అంతమే లేదు. ప్రియులారా, ఈ లోకములో ఎన్నో రాజ్యాలు వెలసాయి. ఎన్నో రాజ్యాలు, పెద్ద పెద్ద రాజ్యాలు, సామ్రాజ్యాలు, అవన్నీ కూడా కాల గర్భములో కలిసిపోయాయి. ఎందరో చక్రవర్తులు, రాజులు జన్మించారు. అందరూ భూమిలో పాతి పెట్టబడ్డారు. వాళ్ళ చరిత్రలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళవన్నీ కూడా మ్యూజియంలో ఉన్నవి, కానీ వాళ్ళు జీవించి లేరు. కొంతకాలమే ఆ రాజ్యాలు, చక్రవర్తులు జీవించారు. కానీ ఇక్కడ వచ్చేలకు యేసు గురించి ఆయన రాజ్యములకు అంతము లేదు అని స్వయంగా దేవుని దూత చెప్తుంది. అనగా ఆయన దేవుడు కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా అంతం ఉండదు. 35వ వచనం, ఆ దూత ఇట్లా అంటుంది, ఇంకా పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఇది ముఖ్యమైన విషయం. ప్రియులారా, నీ యొక్క గర్భంలో జన్మించే వ్యక్తి ఆయన సామాన్యుడుగా స్వయంగా దేవుడు. నువ్వు మానవ ప్రమేయం వలన, మానవ కలయిక వలన నువ్వు గర్భం ధరించడం లేదు, జన్మనివ్వడం లేదు. పవిత్రాత్మ దేవుడే నిన్ను ఆవరించును. నీ యొక్క జన్మం, నీ కడుపులో బిడ్డపోయే బిడ్డ దేవుడు. కాబట్టి ఆ విధంగా మరియ తల్లి గొప్ప అనుగ్రహం పొందినది, దేవుని పొందినది. అందుకోసమే ఆమెను మనం ఈరోజు స్మరించుకుంటున్నాము. ఎందరో స్త్రీలు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు నింటారు, ధనికులు నింటారు, తెలివిగల వాళ్ళు నింటారు, అందగత్తెలు నింటారు. కానీ ఈ యొక్క మరియమ్మ దగ్గరికి దేవుడు తన దూతను పంపి, ఇదిగో మరియమ్మ, నన్ను, నా బిడ్డను నీ యొక్క ఒడిలో తీసుకో. ఈ యొక్క భూమి మీద దేవుడు అలనాడు ఆదిలో పాపం చేసుకుని దైవత్వాన్ని కోల్పోయాడు మానవుడు. దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని కోల్పోయాడు పాపం వలన. ఈ పాపానికి పరిహారంగా మరణం కురిపించుకున్నాడు. ఇదిగో మళ్ళీ ఆ దేవుడు తన మీద గల ప్రేమ చేత, మానవుల మీద గల ప్రేమ చేత ఇదిగో వాగ్దానం చేసినట్టు
ఆయన ఈ స్త్రీ ద్వారా ఈ భూమిలో ప్రవేశించాలి, అడుగు పెట్టాలి అంటున్నారు. హెబ్రీయుల గ్రంథంలో మనం చదువుకుంటున్నాము, గతమున దేవుడు అనేక విధములుగా అనేక వ్యక్తుల ద్వారా మాట్లాడాడు. కాలం సమీపించినప్పుడు తన ఏకైక కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు, అనగా తన కుమారునే ఈ లోకానికి పంపాడు. ఇది రక్షణ చరిత్ర. ఈ రక్షణ చరిత్రలో నువ్వు పాలు పంచుకోను అని మరియమ్మకు చెప్పి ఈ భాగ్యాన్ని ఆమెకు ప్రసాదించాడు. అందుకోసమే మనం ఈరోజు మరియమ్మను స్మరించుకుంటున్నాము, గణపరుస్తున్నాము, ఆమెను కీర్తిస్తున్నాము. ఎందుకంటే ఇది నువ్వు నేను ఇచ్చిన భాగ్యము కాదు, నువ్వు నేను ఇచ్చే మర్యాద కాదు. మరియమ్మకు స్వయంగా దేవుడే అంతటి భాగ్యాన్ని ఆమెకు అనుగ్రహించాడు. స్వయంగా సాక్షాత్ దేవుని యొక్క దూత వచ్చిందంటే దేవుడే వచ్చినట్టు. కాబట్టి అందుకోసమే ఈరోజు మనం మరియ తల్లిని గౌరవిస్తున్నాము, మరియ తల్లిని స్మరిస్తున్నాము. మరి ఈరోజు పండుగ మనము మరియ తల్లి నిత్య సహాయ మాతగా మనము కొనియాడుతున్నాము. నాడు సువిశేషంలో మనం చదువుకున్నాము, కానాపల్లిలో వివాహానికి యేసు ప్రభు తన యొక్క శిష్యులతో తల్లితో కలిసి వెళ్ళారు. అక్కడ విందు బాగా చేసుకుంటున్నారు. అక్కడ కొంత ద్రాక్షారసం తక్కువ వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అది విలువైనది. ఈరోజు మనం వచ్చిన భక్తులకు మన ఇళ్ళకు వచ్చిన పిన్నిళ్ళకు కానీ కార్యాలకు వచ్చినప్పుడు అన్నం పెట్టకుంటే అన్నం తక్కువ వచ్చి సిగ్గుపోతుంది. మరి వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఇదిగో ద్రాక్షారసము వాళ్ళకి ఇవ్వనట్లయితే వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళకి మర్యాద పోతుంది. మరి ఈ యొక్క వాళ్ళు మరి ఎవరైనా గుసగుసలు ఆడుతున్నారో మరి చెప్పుకుంటున్నారు, కానీ మరి తల్లితో ఎవరు చెప్పినట్టు అక్కడ లేదు. కానీ ఆమె ఆ యొక్క సందర్భాన్ని చూసింది, వాళ్ళ అవసరాన్ని గుర్తించి యేసు దగ్గరికి పోయి ప్రార్థించింది. ఏమని? వాళ్లకు ద్రాక్ష రసము తక్కువగా ఉంది, పొదవు ఉంది అని. ఆ తర్వాత శిష్యులకు ఏమనేది? ఆయన యేసు చెప్పినట్టు చేయండి. ఆమెకు తెలుసు, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనకు సాధ్యము కానిదంటూ ఏమీ లేదు. కాబట్టి ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పేసి అక్కడ మరియమ్మ శిష్యులకు చెప్పడం, వాళ్ళు ఆయన చెప్పినట్టు చేయడము, పుష్కలముగా వాళ్ళ అవసరము తీరడము అక్కడ జరిగింది. ఇక్కడ మరియమ్మ ఇదిగో నేను దేవుని తల్లి, నా గొప్పతనము నేను చేస్తున్నాను అనుకోలేదు. ఆమె అంత ప్రయాసంతా ఇదిగో యేసు దగ్గరికి మీరు వెళ్ళండి, ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్పేసి ఆమె సహాయం చేస్తూ ఉంది. మరియ తల్లికి గబ్రియేలు సన్మనస్కుడు వార్తను చెప్పినప్పుడు ఈ శుభవార్త ఆ సందర్భం ఇదిగో ఎలిజబెత్తమ్మ ఈ ముసలి ప్రాయంలో ఆమె గర్భవతి అయింది, చూడు దేవునికి సాధ్యం కానిది ఏమీ లేదన్నప్పుడు ఆమె విశ్వసించింది. తర్వాత ఆ ముసలి ప్రాయంలో ఉంది కాబట్టి ఆమె అడగక ముందే ఈమె త్వరితగతిన పరిగెత్తుకుంటూ పోయిందట ఎలిజబెత్తమ్మకు సహాయం చేసేదానికి. ఎలిజబెత్తమ్మ ఆమె చూస్తానే ఆమెకు అర్థమైంది, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఎగిరి గంతులేశాడు. అలనాడు దావీదు రాజు మందసం ముందు గంతులు వేసి డాన్స్ వేశాడని చెప్పింది. మరి మరియమ్మ గర్భంలో రక్షకుడు జన్మించకు ఆయన ప్రవేశించాడు. అప్పటికే రక్షకుడు నా దేవుడు నా దగ్గరకు వచ్చినాడని చెప్పేసి ఎలిజబెత్తమ్మ సంతోషాన్ని సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేసింది. తన కడుపులో ఉన్న యోహాను ఆయన కూడా నృత్యం చేశాడు అని చెప్పేసి అక్కడ వాక్యం చెప్తుంది. ఆమె కూడా ఇదిగో నా ప్రభుని తల్లి నా దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఎలా ప్రార్థించను, ఈ విధంగా ఆమె కొనియాడుతుంది. ఈ విధంగా మరియ తల్లి పోయి ఆమెకు సహాయం చేసింది. ఆమె ప్రసవించినంత వరకు ఆమె తోడుగా ఉంటూ సహాయం చేసింది. యేసు ప్రభు శ్రమలలో సిలువ వరకు మరణం వరకు ఆయన వెన్నంటి ఉండేది. ఆ తర్వాత శిష్యులు అపోస్తులు భయభ్రాంతులై బిక్కుపిక్కుమంటూ ఉన్నప్పుడు వారికి తోడుగా ఉంటూ ధైర్యం ముందుకు వారికి తోడుగా ఉంది. మరి ఈరోజు ప్రపంచంలో చూసినట్లయితే ఎన్నో చోట్ల మరియ తల్లి ఎన్నో విధాలుగా దర్శనమిస్తూ దేవుని యొక్క కృపావరాలను కురిపిస్తుంది. ఎన్నో విధాలుగా మన ప్రాంతంలోని లాంగని లూర్దు నగరంలో ఉన్న లూర్దు మాత, ఫ్రాన్స్లోని లూర్దు మాత, పోర్చుగల్లో ఫాతిమా మాత, ఇంకా మెజ్జిగూరి చెప్పుకుంటూ రకరకాలుగా ఎన్నో చోట్ల దర్శనమిస్తూ ఆమె ఇచ్చే సందేశం అంతా ఒకటే, దేవుని వైపు మరలండి,
పశ్చాత్తాపం కలిగి జీవించండి, మారు మనసు పొంది దేవుని దగ్గరికి రండి. దేవుని యొక్క అమితమైన ఆశీస్సులను, ఆత్మవరములను, మేలులను మీరు పొందండి అని చెప్పేసి ఆమె దర్శనమిస్తూ సందేశం ఇప్పిస్తుంది. ప్రియులారా, ఒకసారి వినీతరి కథ మోక్షం వైపు, మోక్షం బయట మెయిన్ ద్వారం దగ్గర పీటర్ ఉన్నారు. పేతురు ఉంటూ వచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ చుట్టి వాళ్ళ పాప పుణ్యాలను చూసి ఎవరైతే అర్హులో వాళ్ళను మోక్షంలో పంపుతున్నారు. మిగతా మీరు ఆపదకు పోండి, మీరు నరకానికి పోండి అని చెప్పేసి పంపుతున్నారంట. వస్తున్న పెద్ద లైన్ ఉంది. అలా కొద్దిసేపు తర్వాత లైన్ పలచబడిందంట. పలచబడి కొంతమంది పేతురు అలా ఇలా చూస్తే ఏంటని మిగతా అపోస్తలును ఒకరిద్దరు అడిగారు. ఎట్లా పోయినారు వీళ్ళందరూ అంటే, ఈ సైడ్ ఈ పక్క కిటికీ పక్క చాలా మంది ఉన్నారంట. కిటికీ పక్క చాలా మంది చేతులు పైకి కాపు ఊపుకుంటున్నారంట. అక్కడ పోయి చూసి ఏంటంటే కిటికీలోంచి మరియమ్మ గారు నుండి పేతురుకు తెలియకుండా వాళ్ళ పాప పుణ్యాలను లెక్క పెట్టుకుని ఒక్కొక్కరిని కిటికీలోంచి పైకి లాగుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని అక్కడ పైకి లాగుతుంది. ఆ విధంగా మరియ తల్లి మన మీద ప్రేమ చూపుతూ, కనికరము చూపుతూ మోక్షానికి అర్పణ చేస్తుంది. దేవుని యొక్క దీవెనను మన మీద కుమరిస్తుంది. ప్రియులారా, ఈరోజు మరి ఎన్నో పుణ్యక్షేత్రాలకు మీరు కూడా వెళ్ళింటారు, మేమందరం కూడా వెళ్ళాము. చాలా చోట్ల ఎందరో మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. కథోలికులే కాకుండా, క్రైస్తవులు కాకుండా, ముస్లింలు, హిందువులు, ఇంకా దేవుని నమ్మని వాళ్ళకు కూడా మనం చూసినట్లయితే వేలాంగిణిలో చూస్తున్నాము, అందుకే మన కడపలో చూస్తున్నాము. ఎంతోమంది మేలు పొందుతున్నారు. మరియమ్మ గారి ప్రార్థన ద్వారా అనారోగ్యం పాలైన వాళ్ళు, రకరకాల జబ్బులతో ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, సావు బతుకులో ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు, ఆర్థిక కష్టాలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిలేక, పిల్లలు కొంతమంది వ్యసనాలకు, తాగుబోతనానికి, దొంగతనానికి, వ్యభిచారానికి, ఇటువంటి వాటికి లోన్ కావడము, ఇంకా రకరకాల సమస్యలతో కొట్టుకుంటున్న వారందరూ కూడా పోయి ఆ తల్లి దగ్గర ప్రార్థించి మేలు అనుకుంటున్నారు. వారు వీరు అనకుండా ఎన్నో విధాలుగా మేలు పొందుతున్నారు. శాంతి సమాధానాలు, ఆయురారోగ్యాలు. ఎక్కడో మన కడపలో ఉన్న ఆరోగ్య మాత దగ్గర పోతే అక్కడ చెట్టుకు రకరకాల కాయకులు, ముళ్ళు కట్టారు. ఆ తర్వాత వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళకు బిడ్డలు లభించిన పొందడము. ఈ విధంగా చెప్పుకుంటూ ఎన్నో మరియ తల్లి తన కుమారుని చెంత ఉండి ప్రార్థిస్తూ నిరంతరము నిత్య సహాయం మాకంటే నిత్యము అప్పుడు ఇప్పుడు అనకుండా, బోరు కొట్టకుండా, చాలనకుండా ఆమె ధరించేసిన వారు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో, పుణ్య బెన్నాడు వారి ప్రార్థన అన్న విధంగా మీ దగ్గరికి చేరిన వారు ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో పోలేదు అన్న విధంగా మరియ తల్లి దగ్గర చేరి ప్రార్థించిన వారు దేవుని యొక్క అపారమైన మేలులను, ఆశీస్సులను, కృపను పొందుతున్నారు. వీళ్ళ మరియ తల్లి ఆమె దేవుడు కాదు, దేవుడి ఆమె ఇచ్చిన భాగ్యమును బట్టి, ఆమెకి ఇచ్చిన అనుగ్రహమును బట్టి, కృపను బట్టి దేవుడే ఆమె కడుపులో జన్మించాడు కాబట్టి దేవుడే ఆమె మోయగలిగింది. అంతటి శక్తి, మహిమ పొందుకున్న కాబట్టి ఆమె ఈరోజు దేవుని ద్వారా మనకు అమితమైన వరాలను, ఆశీర్వాదాలను, మేలులను కురిపిస్తుంది. కాబట్టి ఆ తల్లిని గౌరవించడము, స్మరించడము, గణపరచడం మన యొక్క బాధ్యత. కొంతమంది విమర్శిస్తుంటారు, మనకు తెలుసు, మన సోదర సంఘాల వాళ్ళకి చెందిన వాళ్ళు. దాని గురించి మనము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. తల్లి కుటుంబంలో ఉంటే ఆ కుటుంబము ఎలా ఉంటుందో ఊహించుకోండి. తల్లి లేని కుటుంబము, స్త్రీ లేని కుటుంబము ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఒక క్రమశిక్షణ లేదు, ఒక పరిశుభ్రత లేదు, ఒక ప్రశాంతత లేదు. కానీ తల్లి, స్త్రీ ఉన్న కుటుంబం శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, కరుణ, జాలి అనేది ఉంటాయి. కాబట్టి ఈరోజు మరియ తల్లిని స్మరించుకుంటున్న మనం ఇక్కడ చేరి మీరందరూ కూడా దేవుని యొక్క దీవెనలు, కృప, మేలులను పొందాలంటే ఆ తల్లిని గౌరవిస్తాము. ఆమె ద్వారా ఇదిగో దేవునికి మరింత దగ్గర అయ్యేలాగా మనం ప్రార్థిస్తాము. మరి అమ్మ, ఇదిగో మా విశ్వాసాన్ని మీరు అధికం చేయండి, మా గట్టి విశ్వాసాన్ని దయచేయండి, మా కోసం ప్రార్థించండి, మేము దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండులాగా మమ్మల్ని దీవించండి అని చేసి ప్రార్థిస్తాము. మన యొక్క విచారణ కోసం, విచారణ ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వదించబడాలని చెప్పేసి ప్రార్థిస్తాం. ఇక్కడ చేరిన మీరందరూ కూడా ఎన్నో మీ యొక్క మనసులలో, మీ హృదయాలలో ఎన్నో ఆశలు, ప్రార్థనలు, కోరికలు ఉండొచ్చు.
అవన్నీ కూడా మరి తల్లి ద్వారా భగవంతునికి యేసు ప్రభువులకు సమర్పించుకుందాం. ఈ యొక్క అప్పద్రాక్ష రసములతో పాటు మరి తల్లి ద్వారా మన యొక్క కోరికలను, మన యొక్క ఆశలను, మన బలహీనతలను, మన పాపములను, మన పుణ్యములను అన్నీ కూడా కానుకలను సమర్పిస్తాం. ఈ విచారణ చాలా గొప్ప విచారణ. కడప నేత్రాసనంలో మరి పొద్దుటూరు ఒక ప్రాముఖ్యతమైన విచారణ. కాబట్టి ఈ యొక్క విచారణ ఎందరో మీరు ఎంతో మంచిగా విశ్వాసం కలిగి జీవిస్తున్నారు, గుడి విషయంలో శ్రద్ధ కలిగి జీవిస్తున్నారు, ఎంతగానో ఉదారంగా కూడా మీరు సహాయం చేస్తున్నారు. ఈ మధ్యనే మీకు కొత్తగా విచారణ గురువులు వచ్చారు. మరి పొద్దుటూరు విచారణ గురువులే కాకుండా వాళ్ళు ఈ ప్రాంతానికి డీన్గా ఉంటున్నారు. కాబట్టి మీ యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించండి. చిన్న చిన్న ఈ పొరపాటు ఖర్చులు అవి పక్కన పెట్టుకొని మీరు ఒక ఆదర్శమైన మీ డీనరీలోనే ఒక ఆదర్శమైన విచారణ ఉంటే 10 మంది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. డీన్ కాబట్టి 10 వేరే విచారణ సమస్యలు ఉన్నప్పుడు డీన్ అక్కడ పోయి ఆ సమస్యలు పరిష్కరించాలి. దీనికే ఇక్కడే సమస్యలు ఉంటే అది మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా మీరు ఆయన తోడుగా ఉండండి, నడిపించండి. మొన్ననే వచ్చాడు కాబట్టి అన్ని విధాలుగా తోడుగా ఉంటూ నేత్రాసంలో ఒక ఆదర్శమైన విచారణగా, ఆదర్శమైన సంఘంగా ఉండాలని చెప్పేసి మన పీఠాధిపతులు మేము కూడా ఆకాంక్షిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎన్నో విధాలుగా మీరు సహకరిస్తూ ఈ యొక్క విచారణకు అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మనస్ఫూర్తి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింతగా ఈ విచారణ మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని మా యొక్క ప్రార్థన, మా ఆకాంక్ష. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరు పైకి లేచి నిల్చోండి. విశ్వాసం గురించుకున్నాం. పరలోకమును అతని ప్రసిద్ధుడును మన కన్యమరి నుండి పుట్టెను. వంశకులాకుల అధికారంలోనే పాటుపడి శ్రేణి మీద పట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకమునికి సర్వశక్తులైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయవచ్చు. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలకు సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నికను విశ్వసించున్నాను. శరీరంలో విశ్వసించున్నాను. నిత్య జీవిస్తున్నాను. అందరూ చేతులు జోడించండి. ఇది విశ్వాసుల ప్రార్థన అంటే మీరు ప్రార్థన చేయాలి. చేతులు జోడించండి. ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా, ఈరోజు మేము నిత్య సహాయ మాత మహోత్సవపు వేడుకలను ప్రభువా జరుపుకుంటుండగా ఈనాటి పరిశుద్ధమైన దివ్య బలి పూజను బట్టి, నీవు మాకు వినిపించిన పరిశుద్ధమైన వాక్యాన్ని బట్టి, చేరి వచ్చినటువంటి అభిషిక్త గురువులను బట్టి మా అందరిని మీరు ఎంతగానో, మా విచారణ మీరు ఎంతగానో దీవించినందుకు విశ్వసిస్తున్నాం తండ్రి. మరొక మారు నిత్య సహాయ మాత ప్రార్థన సహాయం ఇక్కడున్న ప్రతి బిడ్డకు అపారంగా దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నిత్య సహాయ మాత ప్రార్థనను మా పాప గారికి, మా దేశ ప్రజలకు, దేశ నాయకులకు, యువతి యువకులకు, వృద్ధులకు, స్త్రీలకు, పురుషులకు, చిన్నపిల్లలకు, ప్రతి ఒక్కరికి అపారంగా దయచేసి ఈ మీ బిడ్డలందరినీ ఆయుష్తోనూ, ఆరోగ్యముతోనూ, శాంతి, సమాధానం, సంతోషం, సకల ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు, మా ప్రియరక్షకుడైన యేసు నామములో మేము అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. కూర్చోండి.